నెహ్రూ గారు నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు కానీ అది ఇంకొక అర్ధ గంట అయితే అదిరిపోతుంది మన జగ్గంపేట. ఎటు చూసినా జనమే జనం, వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుతున్నారు. తమ్ముళ్ళు, నేను 41 సభలు పూర్తి చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా, మీ స్పందన చూసా. ఎన్నికలు మాత్రం నామ మాత్రమే, గెలవబోయేది కూటమి అభ్యర్థులే. ఈరోజు ప్రజల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుస్తా ఉంది. ఈ మార్పు ఒక వేవుగా మారుతుంది. ఆ వేవులో వైఎస్ఆర్సీపీ కొట్టుకొని పోవడం ఖాయం. తమ్ముళ్ళు, అనుమానమే లేదు. నేను ఒకటే మిమ్మల్ని చూస్తున్నాను, మీలో ఒక ఆలోచన రావాలి. ఈరోజు గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయి కోవూరి లక్ష్మి ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చెప్పడానికి వెళ్ళింది. ఒక అభ్యుదయ మహిళా సంఘాన్ని నడుపుతున్న అమ్మాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి బాధంతా ఏదైతే గంజాయి చిన్న పిల్లల దగ్గర అమ్మించి చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు, ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్లి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇలాంటి దుర్మార్గులు గాని మళ్లీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం, ఇంకో పక్క విధ్వంసం, ఇంకో పక్క దోపిడీ, ఈ 3 విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. అతన్ని చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు, దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాలో అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతికి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికీ తెలియజేసి, అవునా కాదా? అవునా కాదా? ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్లు ఎవరిని గెలవాలా? మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా. ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు? ఏం చేస్తాడో తెలియదు. ఆ రాయితో మనల్ని కొడతాడు, వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు, వాళ్ళ తల్లిని కొడతాడు, కడాను ఫైనల్ గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు. అది పిచ్చితనం. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు మనందరం కూడా 5 ఏళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు, సినిమా యాక్టర్, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి,
సమాజంలో ఆయనకు గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి. పక్కనే ప్రభాస్, బాహుబలి ప్రభాస్ కూడా. వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవించానో చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నిన్న మొన్న ఆయన పొగిడితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం. కడాన సజ్జల లాంటి బ్రోకర్, పనికిరాని వ్యక్తి, ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వ్యక్తి, సాక్షి ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, వీళ్లకు బలుపు ఎక్కువైంది. బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత అహంకారం అంటే దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ని ఎన్ని బూతులు తిడతారా. ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు, జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా, నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చాడు. ఎంత నీచమిదని అడుగుతున్నా నేను మిమ్మల్ని. మీ భార్య విషయం మేము మాట్లాడామా? మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా? అసెంబ్లీలో మమ్మల్ని బూతులు తిడతావా నువ్వు? నీ ఒక్కసారి మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఈ సైకో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్కి రాజకీయాలు అవసరం లేదు. సినిమాలో సూపర్ హీరోగా, పవర్ స్టార్ గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక 50 కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కానీ గోటికి కూడా సరితూగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా. ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడా తమ్ముళ్ళు? నేను కూడా బాధితున్నే. అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు 40 ఏళ్లుగా. సైకో కాబట్టి భయమేమీ లేదు, ఏదైనా చేస్తాడు. అదే చేశాడు. కడాన రఘురామరాజుని మీరు చూశారు, పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో గెస్ట్ హౌస్ లో టార్చర్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు. మీరు చూశారు, ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది. ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థలో పనిచేస్తుందో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.